దర్శకధీరుడు రాజమౌళి సినిమా వస్తుందంటే చాలు ఆ సినిమా ముందుగానే బ్లాక్ బస్టర్ హిట్ అని ఫిక్స్ అయిపోతారు ప్రేక్షకులందరూ. రాజమౌళి ఏ సినిమా చేసినా అది సంచలన విజయం సాధించడం అయితే పక్కా. ఇప్పటి వరకు అపజయం అంటూ లేకుండా దూసుకుపోతున్నారు. ఇక చివరిగా ఆర్ఆర్ఆర్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకోవడమే కాకుండా ఆస్కార్ వేదికపై తెలుగు సినిమా నిలబడేలా చేశారు రాజమౌళి. తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నారు. మహేష్ బాబు రాజమౌళి సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్తో మన జక్కన్న ఎలాంటి సినిమా చేస్తున్నారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే రాజమౌళి తన కథలతోనే కాకుండా నటీనటుల ఎంపికలోనూ చాలా జాగ్రత్తలు వహిస్తారట. పాత్రకు ప్రాణం పోసే నటులను ఎంచుకుంటూ ఉంటారట. అయితే రాజమౌళికి బాగా నటించిన నటి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రాజమౌళి ఎంతోమంది అగ్రతారలతో పనిచేశారు. సీనియర్ హీరోయిన్స్ నుంచి స్టార్ హీరోయిన్స్ వరకు అందరితో కలిసి పనిచేశారు. అయితే ఆయనకు మాత్రం ఓ యంగ్ హీరోయిన్ అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సహజంగా తనకు సావిత్రి గారు, సూర్యకాంతం గారు అంటే ఎంతో ఇష్టమట. ఆ ఇద్దరి తర్వాత తనను అంతగా మెప్పించిన నటి అని చెప్పుకొచ్చారు. నాగార్జున హీరోగా నటించిన రాజన్న సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన అని. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించగా సినిమాలో యాక్షన్ సీన్స్కు రాజమౌళి దర్శకత్వం వహించారు. అయితే చైల్డ్ ఆర్టిస్ట్ చిన్నారి అని నటనకి తను ఫిదా అయినట్లు చెప్పుకొచ్చారు. అలాగే సినిమాలోని ఓ పెద్ద సీన్ ఉంది. అందులో కళ్ళు తిప్పుకోకుండా నటించడం ఎవరి వల్ల కాదు, కానీ ఆ అమ్మాయి కళ్ళతోనే ఎమోషనల్స్ పలికించింది అని రాజమౌళి చెప్పుకొచ్చారు. అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ అయినా అని ఇప్పుడు హీరోయిన్ లుక్లోకి మారిపోయింది. రాజన్న సినిమా టైంలో ఆమె వయసు కేవలం 10 సంవత్సరాలు మాత్రమే. అయినా అంత చిన్న వయసులో అంతగా హావభావాలు పలికించిందని రాజమౌళికి అని అంటే చాలా ఇష్టమట. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్.